ఏదైనా కానివ్వండి, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే క్రిస్మస్లో ఆత్మీయత ఎంత, నాటకీయత ఎంత, దేవుని మాటలు దాటిన జనులు. ప్రియులరా, ఈ నెలంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా క్రైస్తవులు ఉండే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడూ లేనంత బడ్జెట్ ఈ నెల మనం కేటాయిస్తాం. ఎందుకు ఈ నెల మనం ఎక్కువ కేటాయించిన కారణం ఏంటంటే క్రిస్మస్. అవునా? క్రిస్మస్ అంటే మనకు చాలా సంతోషం కదా. ప్రియులరా, మీకు ఒక వాక్యాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. బైబిల్లో దేవుడు దేని యందు సంతోషించమన్నాడు, దేని బట్టి సంతోషించమన్నాడు, మనం దేని కొరకు సంతోషిస్తున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న పాఠం యొక్క సారాంశం ఇదేనండి. లూకా సువార్త నుంచి 2వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి దయచేసి. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అయితే ఆ దూత భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. వినండి, దేవదూత వచ్చి యేసుక్రీస్తు పుట్టినప్పుడు అక్కడున్న గొల్లలకు అంటే కాపరలకి, గొర్రెల కాపరలకి ఏం చేస్తుందండి? అక్కడున్న గొర్రెల కాపరల పొలంలో ఉండినప్పుడు ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందని వారు మిక్కిలి భయపడరంటూ. అయితే ఆ దూత భయపడకండి, ఆ వెలుగుకి వారు భయపడిపోతుంటే భయపడకండి. ఇంకేమన్నాడు? భయపడకుండా దానికి ఆపోజిట్గా చెప్తున్నాడు, ఇదిగో మీ అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడండి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో సంతోషంతో మొదలైంది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టిన రోజు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. వర్తమానం అంటే వాక్యము, సందేశం. ఈ సందేశం వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుందట. ఎవరికి? అక్కడ ఉన్న ప్రజానికానికి అందరికీ, ఈ వార్త విన్న వారందరికీ. అయితే క్రీస్తులు ఈరోజు మనం ఈ సంతోషం అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సంతోషానికి ఆనందానికి ఉన్న డిఫరెన్స్ మీకు తెలుసా? సంతోషం అంటే ఏంటో చెప్పండి. సంతోషం, ఆనందం. బైబిల్లో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడేమో ఏముందో తెలుసండి? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన, ప్రజలందరికీ అన్నాడే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషం, ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చే ఒక సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. ఆ సువర్తమానం ఏదంటే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది సంతోషాన్ని ఇచ్చేదట. కానీ క్రీస్తులో మనం ఎలా ఉండాలి? ఇప్పుడు సంతోషానికి ఆనందానికి డిఫరెన్స్ మనం తెలియాలండి. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చెప్తాడండి, ఆనందించుడి. డిఫరెన్స్ తీయండి. ఎన్నే వచ్చిన తల్లి? 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. సంతోషించమని ఎందుకు అనట్లేదు? పాయింట్ వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడట ప్రజలందరికీ కలగబో మహా సంతోషం అట. ఆ వార్త, ఏవైనా వార్తలు వింటున్నప్పుడు, ఏదైనా ఒక సంగతులు వింటున్నప్పుడు, బాహ్య సంబంధమైన లోకపరమైన వింటున్నప్పుడు సంతోషాన్ని, హ్యాపీనెస్ అనేది ఏం చేస్తామండి? ఎక్స్ప్రెస్ చేస్తాం లేదా వ్యక్తపరుస్తాం. ఇక్కడ ఎదిగిన వాళ్ళ గురించి చెబుతూ పౌలు గారు, ఆత్మీయతలో బలపడిన వారికి, ఎదిగిన వారి గురించి చెప్తూ పౌలు గారు ఏం చెప్తారు తెలుసా? ఆనందించుడి, ప్రభువునందు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటాడు. అంటే ఇప్పుడు సంతోషం వద్దా? సంతోషానికి ఆనందానికి డిఫరెన్స్ మీకు తెలిస్తే ఈరోజు మనం సంతోషించాలో ఆనందించాలో మీకు అర్థమైపోతుంది. క్రైస్తవులుగా
క్రీస్తులో పుట్టి పెరిగి నేళ్ళు అయ్యాక, క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు మనం సంతోషించాలా, ఆనందించాలా? ఈ తెలియాలంటే 2 పదాలు తెలియాలి, దాని మూలాలు మనకు తెలియాలి. సంతోషం అనేది హ్యాపీనెస్, ఇంగ్లీష్ వర్డ్. జాయ్ అనేది ఇంగ్లీష్ వర్డ్కి తెలుగులో అర్థం ఏంటంటే ఆనందం. మనం చాలాసార్లు సంతోషం, ఆనందం 2 వాడేస్తుంటాం కన్ఫ్యూజ్గా అటు ఇటు. సంతోషం అనేది ఎప్పుడు కలుగుతుంది? చూడండి, పిలాతట మార్కు సువార్త 15 అధ్యాయంలో 15 వచనంలో సంతోషాన్ని గురించి చెప్తున్నాం. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు, ప్రజలని సంతోషపెట్టడానికి అంటే ఈరోజు ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ప్రోగ్రామ్, ఇవన్నీ దేనికట? సంతోషింప చేయటానికి. పిలాతు కూడా అలా సంతోషింపజేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఏంటో ప్రోగ్రామ్ అట? వరకు బరబ్బని విడుదల చేసి యేసుని కొరడాలతో కొట్టించాడట. అంటే ప్రజలను సంతోషపెట్టేవి బాహ్య సంబంధమైన కార్యక్రమాలు. ఓ టీవీ కొన్నారండి, మీకు ఎలా ఉంటుంది? పిల్లలకి, ఇంట్లో అందరికీ, ఆడవాళ్ళకి హ్యాపీగా ఉంటుందా? రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు ఫాదర్, ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, లేదా ఆనందంగా ఉంటుందా? చెప్పండి. ఈ పిలాతు కూడా ప్రజలను సంతోషపెట్టాలనుకున్నాడు. మనం అందరం కూడా సంతోషపెట్టే ప్రోగ్రామ్స్ అన్నాడు. ఇప్పుడు సంతోషపెట్టే ప్రోగ్రామ్స్ ఏమన్నాయి? మీరు మొబైల్ ఫోన్లో ఎక్కువ రీల్ చూస్తుంటారు. రీల్స్లో మీరు చూస్తున్నప్పుడు మీకు వచ్చే ఆ ఫీల్, అది జాయ్, హ్యాపీనెస్. రీల్స్ చూస్తున్నప్పుడు, ఏదైనా ఒక స్కిట్ చూస్తున్నప్పుడు, ఏదైనా ఒక డ్రామా చూస్తున్నప్పుడు, లేదంటే ఒక సన్నివేశం చూస్తున్నప్పుడు మీకు కలిగే లోపల అనుభూతులు అవి సంతోషమా, ఆనందమా? ఫర్ ఎగ్జాంపుల్, కామెడీ సీన్ ఏదో చూశారు, లేదంటే కామెడీ సన్నివేశం ఏదో జరుగుతుంది చూశారు, అప్పుడు మీకు సంతోషం వస్తుందా, ఆనందం వస్తుందా? ఆనందం వస్తుందా? బాహ్య సంబంధమైన సందర్భోచితమైన పరిస్థితులన్నింటిని గురించి సంబంధించింది ఏదైనా తాత్కాలికమైన భూ సంబంధమైన అనుభవాలతో ఉన్నది ఏదైనా సరే దాని ఏం తెలుసన్నది సంతోషం. ఆనందం అంటే తెలుసా? అంతర్గతంగా, ఆధ్యాత్మికంగా ఈ బాహ్య సంబంధమైన పరిస్థితులతో లింకప్ లేకుండా, సంబంధం లేకుండా ఉంటుంది. అది అంతర్గత సంబంధం. ఆనందం అనేది ఆత్మలో బాగా మన తీవ్రంగా ఏంటి ముచ్చటపడేది, ఇది జాయ్ఫుల్గా ఉండేది, అంటే ఎక్కువగా మనం ఉల్లాసంగా ఉండేదానికి. ఈ శరీర సంబంధమైన విషయాలకు వచ్చేసరికి అది ఏమవుతుందంటే తాత్కాలికమైనది. ఆత్మ సంబంధం పర్మనెంట్ కదా. బైబిల్లో కూడా, తెలుగు బైబిల్లో కూడా ఈ పదాలు వాడేటప్పుడు ఇలా డిఫరెంట్గా వాడుతున్నారు. యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్ చూస్తే ఇక్కడ ఏంటి కెర్హ అని ఉంటుంది. కెర్హ అంటే అర్థం ఏంటంటే ఆనందమే. ఈ మహా సంతోషకరమైన ఆ పదం కూడా కింగ్ జేమ్స్ వర్షన్లో ఆనందం అని ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏది ఫిలిప్పీ పత్రికలో ఇది కూడా ఆనందం అని రాశాడు. మన తెలుగులోకి వచ్చేసరికి సంతోషం, బాహ్య సంబంధమైన సంతోషం. నిజమే, అక్కడ తర్జమాదారులు చేసినట్టుగా మనలో కూడా బాహ్య సంబంధమైన సంతోషాన్ని వెతుకుంటున్నారు. ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ క్రిస్మస్ అని పేరుతో ఈ రోజు మనం చేస్తున్న వాటిలో బాహ్య సంబంధమైన సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. ఆత్మ సంబంధమైన ఆనందాని కోసం అయితే ఆశపడేట్లేదు. అది ఎలా దొరుకుతుందో, అది ఎలా పొందుకుంటా అనేది ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనం మీ అందరికీ తెలుసు, చాలా ఏళ్ళగా మీరు వింటున్న సందేశాలు ప్రతి వారు ఆ క్రిస్మస్. విచిత్రం ఏంటంటే చేస్తున్న వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడుతుంటారు. అరే ఇవి చేయకూడదని ఎవడు చెప్పడు. బేసిక్గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంటికి సున్నం వెళ్ళ, ఒంటికి తెల్ల బట్టలు, కొత్త బట్టలు, నోటికి ఏమో పిండి వంటలు. ఇవన్నీ చాలా ఏళ్ళగా విన్నారు కదా. మీరే చెప్తారు, బాగా చెప్పండి, నేను బాగా చెప్పలేకపోతున్నాను. వినట్లేదా? క్రిస్మస్లో జరిగేది ఏంటి? పైన స్టార్ అట, ఇంట్లోనే బారట, అందే తాగుబోతులు కదండి. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఎవరెవరికి ఆనందం? మగవాళ్ళకి అయితే బార్లు, ఆడవాళ్ళకి అయితే వంటలు, చీరలు, పిల్లలకి బట్టలు, భోజనాలు, ఇవే కదా హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ వెతుక్కుంటున్నాం. సంతోషం అనేది తాత్కాలికమైనది. క్రీస్తు పుట్టాడని ఒకవేళ మనకి అనిపిస్తే
అది సంతోషకరమైన సువర్తమానం. వర్తమానం అనగానే మనం గమనించుకోవాలి, అది దేవుని యొక్క మాట. ఏంటండి అది? దేవుని మాట. నిజంగా ఆయన మాట బట్టి మీరు సంతోషిస్తున్నారా? ఆ రోజు వాళ్ళకి ఎందుకు చెప్పారంటే, రక్షకుడు మీ కొరకు పుట్టాడే అంటున్నారండి. నిజం చెప్పాలంటే వాళ్ళ రక్షకుడి కోసం కూడా ఎదురు చూడట్లేదు. వాళ్ళు ఎదురు చూస్తున్న రక్షకుడు ఏంటంటే రాజుగా పుడతారు అనుకుంటారు, కానీ ఈయన ఎలా పుట్టాడు? ఎక్కడ పుట్టాడండి ఈయన? ఎక్కడ పుట్టాడు కూడా రాయలేదు, కానీ మనల్ని పుట్టిన ప్లేస్ సెట్ చేశారండి మహానుభావులు. సెట్ చేశారా లేదా? ఎక్కడ సెట్ చేశారట? పశువుల పాకలో. పశువుల పాకలో మరియమ్మ డాష్ డాష్ ఎలా ఉంటుంది పాట. ఇంకెన్ని పాటలు ఉన్నాయి? ఎన్ని పాటలు రాశారండి పశువుల పాకలన్నీ. అరే బాబు, మీరు ఎక్కడే ఆగిపోయారు, ఇంకా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆత్మలో ఆనందం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆనందించుడి ఎల్లప్పుడూ అంటే, లేదు లేదు మేము వన్ డే ఆనందిస్తాం. దట్ ఈస్ ది ఏంటంటే క్రిస్మస్ డే. అంటే మనం పిలిచే దినం ఏదండి ఇది? ఎల్లప్పుడూ ఆనందించండి రా బాబు అని దేవుడు చెప్తే, లేదు మేము క్రిస్మస్కి ఆనందిస్తాం. మీరు ఏమనుకోకండి. మిగతా రోజులు ఏం చేయరట? ప్రభువునందు ఆనందం లేదట వీళ్ళకి. ఎందుకు ఆనందం లేదు తెలుసా? ఎందుకు ఆనందం లేదు చెప్పండి? మిగతా రోజుల్లో యేసుక్రీస్తు వారి పట్ల, దేవుడి పట్ల మీకు ఎవరికైనా ఆనందం ఉందా? ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదంటే ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము తీసారా? 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. వారు కన్నులతో చూచి, చెవుళ్లతో విని, హృదయముతో గ్రహించి. అమ్మా, మీరు ఎక్కడికో నన్ను తీసుకెళ్ళిపోయారమ్మా. వింటారని నేను ఎవరితో మాట్లాడదును? ఎవరికి సాక్ష్యం ఇచ్చదును? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. బా, ఎంత గొప్ప మాట చెప్పాడండి ఇర్మియా గారు. మాటలు ఎవరి మాటలు? ఆయన ప్రవక్త, దేవుని యొక్క నోరు. ఎవరు ప్రవక్త అంటే ఏంటండి? దేవుని యొక్క నోరు. దేవుని నోరుగా ఉన్న ఇర్మియా గారు చెప్తున్నారు, అంటే దేవుని మాట చెప్తున్నాడు ఇర్మియా గారు. ఈ ప్రజలు వింటారని నేను ఎవరికి చెప్పాలయ్యా? మీరే వింటారు ఎటే కదా? వింటారని నేను ఎవరికి చెప్పాలి? ఇంకంటున్నాడు, ఇంకేమన్నాడండి? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనక. ఈ మాట ఆ కాలం మొదలుకొని ఈ కాలం వరకు, రాబోతున్న కాలం వరకు కూడా సరిపోయింది. వారు వినుటకు మనసు సిద్ధపరచలేకపోయారట. మనసు సిద్ధపరచలేకపోతే, సిద్ధంగా లేకపోతే, నేను ఎన్ని వాక్యాలు చెప్పినా మీ మనసులో ఏం కలగదట? మీకు సంతోషము. వాక్యం వల్ల ఏమొస్తుందట? అదేనుందా? ఏముందండి? వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై తృణీకరిస్తున్నాడట. అమ్మా, సహోదరుడా, సహోదరి, ఎన్నిసార్లు దేవుని సరి చేయండి చెయ్యండి 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 అని అంటుంటే, దేవుని కొరకు బ్రతకండి 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 చెయ్య అంటే మీరు ఎన్నిసార్లు దాన్ని యాక్సెప్ట్ చేశారు? మీరు వినడానికి ఫస్ట్ మనసు లేదండి. మీరే కాదు, ప్రపంచం అంతా కూడా దేవుని వాక్యం వినేవారు చాలా తక్కువ. దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించి చాలా తక్కువ. కానీ మనుషులను బట్టి ఆనందించే పద్ధతులు ఎక్కిపోయాయి. ఓ మాట చెప్తానండి, బైబిల్ గ్రంథంలో పశువుల పాక అని రాయబడలేదు. లూకా సువార్త మనం చూస్తాం, వారికి సత్రముల స్థలము లేనందున ఎక్కడ పరుగుని పెట్టారట? పశువుల తొట్టి. మళ్ళీ పాక అంటే బాబు, నా తప్పటి పశువుల తొట్టిలో అక్కడ పాకలు ఎరండేళ్ళు కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. ఎందుకంటే యాత్రవాసులకి ఉంటుందా లేదా కన్స్ట్రక్షన్స్? పాకలు ఎత్తరు. పాక అంటే టెంపరీ, సత్రం అంటే పర్మనెంట్ కదా. ఆలోచించండి, ఇప్పుడు పర్మనెంట్ గా కన్స్ట్రక్షన్ చేస్తారు. అది పాకలు అంటే టెంపరీ అవన్నీ. సత్రంలో స్థలం లేదట. ఎక్కడ పర్మనెంట్ పెట్టారు?
పశువుల తొట్టులో పొరుండి పెట్టారట. కానీ మనలో ఏం తెలుసండి, అంటే బైబిల్లో దేవుడు ఎక్కడైనా బాబు నాకు ఒక మినియేచర్ క్రియేట్ చేయండి, ప్రజలందరికీ దీన్ని డెమో చేయండి అన్నాడు. ఆ డెమో అంటే చూపించడం. షోరూమ్కి వెళ్తే డెమో కార్లు పెడతాడు. కార్ల షోరూమ్కి వెళ్తే, టీవీ షోరూమ్కి వెళ్తే కొన్ని టీవీలు డెమో పెడతారు. డెమో అంటే ప్రదర్శించేవి. అలా ఇక్కడ ఏమైనా డెమో చేయమన్నాడు. ఏమైనా దేవుడు ఏమైనా ప్రతి చర్చిలో ఏం చేయాలి తెలుసండి, కాస్త ఆసక్తిగా ఉన్న ఈ యూత్ ఏమండి దేవుని వాక్యం పట్ల ఆలే పెద్ద బూతు. ఎందుకంటే దేవుని వాక్యం ముందు బుర్రకెక్కించుకోవాలి, ఎంజాయ్ చేయడానికి ముందు ఇవన్నీ వేస్తారన్నమాట. అంతేనా? బైబిల్ చెప్పిన ఫాలో అవరు. వితౌట్ బైబిల్ మనుషులు ఒక క్రియేషన్కి ఏం చేయాలి తెలుసండి, పెద్ద పీట వేస్తారు. నెక్స్ట్ వీక్ ఇదే కంటిన్యూషన్. ఈ టాపిక్ నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్ ఏంటంటే, నెక్స్ట్ వీక్ టైటిల్ క్రిస్మస్ మానవ కల్పితమా దైవ చిత్తమా. లాస్ట్ టైం సెమినార్లోని ఓ చర్చ వెదికి పెట్టినప్పుడు సహోదరులకు ప్రశ్న వేసాము. వాళ్ళు కొంత సమాచారం ఇచ్చారు కానీ ఫుల్ ప్లేజర్ ఇవ్వలేదు. అందుకే కంటిన్యూషన్ చేద్దామని ఇక రాబోతున్న వారాల్లో కూడా ఇవే ఉంటాయి. అంటే ఇది మనుషుల యొక్క కల్పనలకి చాలా హెచ్చుగా చోటిస్తారు. దేవుని వాక్యంలో మాత్రం చాలా తక్కువగా అయితే అవకాశం కలిగి ఉన్నారు. దేవుని యందు సంతోషం లేని వారుగా మనుషులు సంతోష పెట్టడానికి మనుషుల పద్ధతులు ఏం చేస్తున్నాడు, వీళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారంటే. ప్రియులరా, నేను ఎందుకు ఈ మాట చెప్పాలనుకుంటే, వారం కొన్ని నెలలుగా మీకు దేవుని వాక్యం చెప్పుకుంటూ వస్తున్నా. అమ్మా దేవుని పని చేయండి, దేవుడు పని చేయండి, దేవుడు పని చేయండి. దేవుడు సంతోషించేది ఏది అంటే ఒక పాపి చెప్పండి రక్షింపబడుట దేవుని చిత్తం. మీరు రక్షించబడాలి అంటే మీరు మరొకరిని ఏం చేయాలి, ప్రభు వాక్యాన్ని బట్టి నడిపించాలి. మీరు పరిశుద్ధంగా జీవించాలి, మరొకరిని పరిశుద్ధంగా ఉంచాలి, వారిని పరిశుద్ధతలో నడిపించాలి. కానీ మీరేం చేస్తున్నారు, మీకు కూడా వాక్యం వినుటి యందు దేవుని వాక్యం అందు మీకు కూడా ఏం లేదండి ఆసక్తి. వాక్యమందు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై, అంటే మీకు ఇవ్వబడుతున్న సందేశం దైవోపదేశం, ఈ దైవ సందేశం దేవుడి వర్తమానం సువార్తమానం. ఆ రోజు దేవదూత చెప్పింది మీకు సంతోషాన్ని కలిగించే వార్తయాన్ని, మీ హృదయాంతరాల్లోని గొప్ప ఆనందాన్ని కలిగించే వార్త అని ఆ రోజు దేవదూత చెప్పింది. మనము అక్కడే మర్చిపోయండి. అలా మర్చిపోయి ఉంటే వాక్యం అందు నిజంగా మీకు సంతోషం, ఆ వాక్యం ఏదైతే చెప్పారో రక్షకుడు నా కొరకు పుట్టాడు, లేదంటే నేను రక్షకుడు కొరకు బ్రతుకుతున్నాను, ఆ రక్షకుడు యొక్క రక్తంలో నేను కడగబడ్డాను, నేను ఆ రక్షకుడు ఇచ్చిన రక్షణలో కొనసాగుతున్నాను ఆ భావన మనకేం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ భావన లేకుండా పోయింది, లేదు అస్పృహ పోయింది. మీకు అస్పృహ లేదు. స్పృహ అంటే ఏం చేస్తారు, వాక్యం యందు అనుదినం సంతోషిస్తూ వాక్యాన్ని బట్టి మనం ఏం చేస్తామండి, నడవడానికి ఇష్టపడతాం లేదా. నేను చాలా బాధపడుతుంటానండి. చాలా మంది మంచి కథలు చెప్పేవాళ్ళు, జోకులు వేసి నవ్వించేవాళ్ళు, వాళ్ళు సేవకుడు అంటే భయపడుతున్నారు. ఆ సంఘాలకి గడగడగడ ఉడిపోతుంటారు. అక్కడ పరిచర్యలు అంటే ఏం లేదు, వాళ్ళ దృష్టిలో పరిచర్యలు ఏంటి తెలుసండి, అయితే ఉపవాస ప్రార్థన లేదంటే ఆరాధన. వాళ్ళకి ఓ మీటింగ్ పెడదాం, వాక్యాన్ని వినిపిద్దాం, సువార్త పెడదాం, వాక్యం వినిపిద్దాం, ఒక సదస్సు పెడదాం, వాక్యాన్ని వినిపిద్దాం, అనేక రీతులకు దేవుని వాక్యాన్ని వెదజల్లుదాం, దాని కొరకు మనం ఎంతైనా ఖర్చు పెడదాం, మనమైనా శ్రమ పడదాం అనే భావన వాళ్ళకి ఉండదు. వాళ్ళు సుఖంగా ఉంటారు, సంఘంలో ఉండాలి ఏం చేస్తారండి, సుఖంగా ఉంచుతారు. దేవుడు మీరు సుఖంగా ఉండమని చెప్పలేదండి. మనం ఏం చేయాలంటే క్రీస్తు కొరకు శ్రమ పడవద్దా, అనుదినమైన సిలువని ఎత్తుకుని నడవద్దా. నిజంగా వాక్యం వింటే, వాక్యం మీద మీకు సంతోషం ఉంటే, ఆయన చేసిన పనులు బట్టి మీరు ముందుకెళ్తుంటారు, చెప్పిన మాటలు బట్టి. కానీ మీరు వెళ్ళట్లేదు. నేను అనుకుంటున్నాను మీకు పని చేయండి, పని చేయండి, పని చేయండి, చేయండి చేయండి చెప్తుంటే మీకు నిజంగా వాక్యం మీద సంతోషం లేదా, లేకపోతే నేను తప్పు చెప్తున్నా నాకు చాలా బాధ వేస్తుందండి చాలాసార్లు. ఎందుకంటే మీరే వినట్లేదు. ఎంత వాక్యం చెప్పినా సరే, నేను బైబిల్ ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ఒక చక్కని విషయాలు చెప్తున్నా మీకు. మనుషుల యొక్క చమత్కార కల్పనలని పక్కన పెట్టేసేసి స్వచ్ఛమైన వాక్యాన్ని, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ మీకు ప్రెజెంటేషన్ చేస్తున్నాం. కానీ మీరు ఏం చేస్తున్నారు, దాని యందు అయితే సంతోషం అయితే లేదు. మొన్న సదస్సులో అంటే మీకు తెలుసు కదా, ఈ శీతాకాలం ఎందుకు పెట్టారంటే మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు పుట్టిన శీతాకాలం. బైబిల్లో శీతాకాలం అని, వేసవికాలం అని, వర్షాకాలం అని లేదు. మనం సెట్ చేసాం. ఒరిజినల్గా బైబిల్ డేట్ అనేది లేకపోయినా మనం డిసెంబర్ సెట్ చేసండి.
ఆ గొల్లల కాపురలు, ఆ గొర్రెల కాపురలు అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి గొర్రెల కాపురం ఉన్నారంటే వీడు ఒక ఇమాజినేషన్ స్టార్ట్ చేశాడు. ఏమని స్టార్ట్ చేశాడు? మంట కాస్తుంటారు రాత్రి వేళ గొర్రెల కాపురలు అందరూ చలి కాయడానికి మంట కావుతుంటారు, ఏ జంతువు దగ్గర రాకుండా ఉండడం కోసం మంట వేస్తుంటారు అనే కాన్సెప్ట్లోకి వచ్చి మంట పెట్టారండి. ఎవరు ఆ రోజు వాళ్ళు మంట స్టార్ట్ చేశారో లేదు తెలియదు, వీళ్ళు మాత్రం మంట వేసారండి క్రైస్తవ్యానికి. బైబిల్లో లేని విషయాలు క్రియేట్ చేసి చెప్తుంటారు లేదు, దానికి మనం పెద్ద పెట్టేస్తున్నాం. వాక్యం ముందు మీరు నిజంగా పెద్ద పెట్టేస్తే ఎలా ఉంటారు? ఇదే ఇర్మియా గ్రంథంలో 7:26 కనుక చూడగలిగితే మరో చక్కని మాట చెప్తాడు. వారు నా మాట వెనక్కి ఉన్నారు, చెవి యొక్కకై ఉన్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనిచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైపోయారట. అంటే దేవుని మాటలకి ఈరోజు సమాజం ఎవ్వరూ చెవి యొక్కట్లేదండి. సొంత ఆలోచనలకి అయితే ఏం చేస్తానండి, మన పెద్దలు చెప్పారండి, సంవత్సరం చేస్తాను నీకు తెలియదా? చెట్టు ఎట్టాలి, పైన స్టార్ ఎట్టాలి, జనాలందరూ పిలిచి ఫుడ్ ఎట్టాలి. రే బాబు అది కాదురని దేవుడు గడ్డి పెడుతున్నా సరే వాక్యంతో మనకు బుద్ధి మాత్రం రావట్లేదండి. ఇర్మియా గ్రంథంలో మరొక మాట చూపిస్తున్నాను మీకు. ఇర్మియా గ్రంథం 20 ఎందుకంటే మీరు చేయవలసిన పనులు మీరు చేయట్లేదండి. దేవుని వాక్యంలో మీరు సంతోషిస్తే ఆయన ఏదైతే చెప్పాడో దానికోసం సంతోషంగా మీరైతే ఇదైపోతారండి, సరే కట్టబడిపోతారు. 20 ఇర్మియా గ్రంథం నుంచి 8 ఏలి అనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతువైను. ఇర్మియా గారు మాట్లాడుతుంటే, ఇర్మియా ప్రవక్త మాట్లాడుతుంటే ప్రియులరా, ఇజ్రాయేల్ ప్రజలు ఆ యూద ప్రజలు ఎలాంటి వారు అంటే ఆయన మాటలు వినట్లేదు. ఏం చేస్తున్నారు? పైపచ్చు అంటే ఆ మాటలు చెప్పిన ఈయనకి అవమానమును ఇంకేమొస్తుందా? అపహాస్యముకి ఏదంటే ఈయన ఇలాగే చెప్తారు అంటున్నా. నేను మీకు ఎన్నోసార్లు సేవ ఏదో చెప్పా, సేవ ఎలా చేయాలో చెప్పా, సేవలో ఎలా కొనసాగాలో చెప్పా, కానీ మీరు అవన్నీ గాలికి వదిలేశారండి. నేను మీకు చెప్పిన మాటలు ఎలా ఉండేది మీ దృష్టిలోని నేను ఒక బఫునిగా కనబడుతున్నాను. వాక్యం చెప్తుంటే మా సేవ ఎలా చేద్దాం, రండి రండి అంటే ఒకప్పుడు 60, 70, 80 మంది ఇల్లు సువార్తకి, నేను 10 మంది వచ్చారు. ఏమైపోయారు అంటే నా మాటలు మీకు ఎలా చెప్పానంటే జస్ట్ ఒక ఏమంటారు దాన్ని, ఫన్నీ అయిపోయమాట, అపహాస్యానికి అయిపోయింది. మీకు ఎవరికి ఎక్కట్లేదు. నిజం చెప్తున్నాను, వాక్యమందు సంతోషం లేకపోతే మీరు దేవుని సంతోషపెట్టడం దరిదాపు అసాధ్యం. ఈరోజు మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మీ సొంత యాక్టివిటీస్, దేవుడు చెప్పలేనివి, పండగ పేరుతో వెళ్ళిపోతారండి చాలా మంది. అంటే పండగలకు వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు రా బాబు? ఆ రోజు నిజంగా వీలైతే దేవుడి పని చేయాలి, సువార్త చేయాలి, అంతేనా? అసలు యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి గొల్లలు చెప్పడానికి కారణం వాళ్ళు వెళ్ళి మిగతా వారు చెప్తారనే కదా. మరి మనం ఏం చేస్తున్నాం? మనకు మనమే చెప్పుకొని ఆనందిస్తున్నాం అండి. ఎంత అపహాసం చేస్తున్నాం దేవుని వాక్యాన్ని. క్యారల్స్ పేరుతో ఎక్కడ తిరుగుతారంటే మనకే చెప్తారా? అన్యుల ఇంటికి వెళ్తారా? క్యారల్స్ పేరుతో క్రైస్తవుల ఇంటికి వెళ్తారు. ఇప్పుడు మనం ఎవరికి వెళ్ళి చెప్పాలండి? నిజం చెప్పాలంటే క్రీస్తు పుట్టాడని, కానీ ఎవరు చెప్తున్నాం మనం? పోని సువార్త చేద్దాం రెండింటి చెప్పడానికి వస్తున్నారా? ఆ భారం పెట్టలేదు మనకి. అయ్యో నేను సువార్త ప్రకటింపపోయిన నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. ఆయనకు ఒక్కరికైనా శ్రమ, మనకు కాదా? ఆయనే క్రీస్తుని ధరించుకుని, మీరు క్రీస్తుని ధరించుకుని సైతం ధరించుకున్నాం. మనం ఎవరు ధరించుకున్నాం? మనం క్రీస్తుని ధరించుకున్నాం కదా. మరి ఎందుకు దేవుడు వాక్యం ప్రకటించండి మీకంతా నిర్లక్ష్యం, అలక్ష్యం? నేనేం చేసినట్టే గతంలో మీటింగ్ కండక్ట్ చేసేవారు. మీటింగ్ కండక్ట్ చేయడం చాలా డబ్బులు వృధా అయిపోయేది, జనాలు కూడా వచ్చేవారు కాదు. అందుకని దీన్ని షార్ట్ కట్ ఫామ్ లో చేసామట. ఒక ఇంటి దగ్గర పెట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరిని కూడా పిలుద్దాం అంటే ఈ ప్రార్థన కూడా పెట్టుకోవడానికి ఆసక్తి లేని వాళ్ళకి మారిపోయారండి. అంటే వాక్యం మంది సంతోషం లేదు మనకి. ఎక్కడ ఇప్పుడు దీన్ని పెడితే నాకు ఒక 2000, 3000 ఖర్చు అయిపోతుంది. అదే 2000, 3000 ఉంటే మా చుట్టాలందరూ పిలిచి విందు బదులు పెడతాయి కదా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటాను కదా బాగా గట్టిగా. ఇప్పుడు వాళ్ళకి కూడా పెట్టాలి కదా, లేదంటే వాళ్ళ దగ్గర మనం నేనేమైపోతున్నాం, మాట పడిపోతాను అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మాట పడిపోతానని చెప్పి దేవుని మాటను బెదజల్లుకుంటా, దేవుని మాట కొరకు జీవితాన్ని ఇవ్వకుండా నీ సొంత ఆలోచనలు అంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు మీరు? తృణీకరిస్తున్నారు. చెబుతున్న వాడిని ఆ మాటలు అలాగే చెప్పాను అపహాస్యం అయితే మీరు చూస్తున్నట్టుగైతే మారిపోతుంది. నిజంగా ఆత్మీయత ఉందంటారా? ఆత్మీయత అంటే అర్థం ఏంటి? నిజంగా క్రిస్మస్ ఆత్మీయత అర్థం ఏంటండి?
నీవు రక్షించబడ్డావు, నీ వల్ల ఎదుటివాడు కూడా రక్షించబడాలి. నీవు ప్రభువులోని ఆనందిస్తున్నావు, నీ వల్ల మరో వ్యక్తి కూడా పాపం నుంచి బయటపడినప్పుడు ఆయన ఆనందిస్తారా లేదా? ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించబడినప్పుడు సంతోషిస్తారా లేదా? ఇప్పుడు మనుషులు పాపంలో పడి జీవితాలు నాశనం చేసుకున్నారండి, వాళ్ళందరూ తప్పిస్తే ఎంత గొప్ప ఆనందం కలుగుతుంది పరలోకమందున దేవుని దగ్గరను, దేవునికిని భూమి మీద ఉన్న మనకి కలుగుతుంది లేదా? యేసుక్రీస్తు వారు ప్రాణాన్ని ఎందుకు అర్పించడం తెలుసండి? సింపుల్గా చెప్పండి. ఎవడో ఒకడు ఆకలి కొని ఉంటే వాడికి మనం ఏం చేస్తాడు? ఓ 100 రూపాయలు 150 రూపాయలు ఇచ్చి భోజనం పెట్టుకుని తింటాడు. వాడు తింటుంటే ఆడికి చూసి ఆడి కళ్ళలో సంతోషం చూసి మీ కళ్ళలో ఏం తిరుగుతుంటాయి? ఎదుటివాడు ఆకలి కొంటే ఆడు ఆకలి తీర్చాలని చెప్పి అన్నం పెట్టి ఆలోచించే మనము, వాడు పాపానికి బానిస అయిపోయి శాపానికి బానిస అయిపోయి నరకానికి వెళ్ళిపోతుంటే వాడిని తప్పించాలని ఏం పెట్టాలంటే ఇప్పుడు అన్నం కాదు, ఏకంగా ప్రాణమే పెట్టాడండి. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ప్రాణం పెడితే మనం సేవకు కన్నం పెడుతున్నాం. సేవ లేదు, ఏమీ లేదు, పాడు లేదు. మనకి ఆదివారం రావడం, ఆదిరేసం పోవడం. మీరు ఎలాగైతే పరలోకం వెళ్ళే అవకాశం లేదండి. నేను చెప్తున్నాను మీకు, దేవుడు వాక్యం అని ఆనందించే పరిస్థితి ఉంటే ప్రతి కార్యక్రమాల్లో ఆనందిస్తుంటారు. నిజం చెప్పాలంటే అండి, చుట్టాలు పిలిచేది కూడా దేవుని వాక్యం వినిపించడం కోసం. అదేటో కానీ దౌర్భాగ్యం. క్రిస్మస్ రోజు మనం చుట్టాలు వచ్చి చెప్పి మానేస్తారు. నిజంగా మీకు వాక్యం అని ఆనందం లేదండి. క్రిస్మస్ వల్ల ప్రజల్లో ఏం కలగాలి? నిజం చెప్పాలంటే హృదయాంతరంలో ఆనందం కలగాలి. క్రీస్తు పుట్టిన ఆనందం కలిగితే ఈ ఆనందం ఎల్లప్పుడూ ఉండాలి, శాశ్వత కాలం ఉండాలి. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుతున్నాం, రిపీట్ చేస్తాడు, ఆనందించండి. మీకు ఎక్కడుంది ఆనందం? క్రీస్తులో నిజంగా ఈ ఆత్మీయ అనుభూతి మీకు లేదండి. శరీర సందర్భంగా మనుషులు సంతోషపెట్టాలిగా, మనుషులు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇంకొకరు చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఎలా చెబుతుంది కదా, ఇలా ఉంటే నేను సంతోషిస్తాను, దేవుడు ఆనందిస్తాడని మీకైతే ఆ బుద్ధి ఎప్పటికి వస్తుందో? ఈరోజు క్రిస్మస్ పేరుతో చేస్తున్నంత నాటకీయత ఉంది, కానీ ఆత్మీయత అయితే ఎక్కడ కనబడలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రజలందరూ కూడా దేవుని మాటను జవదాటి వారి సొంత ఆలోచనలు అయితే ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ దేవుని మాట్లాడానుసారంగా మాత్రం ఎవరు కూడా నడలేకపోతున్నారండి. నిజంగా మనం విశ్వాస మార్గంలో నడిస్తే వాక్యం ఏం చెబితే దానికి కట్టుబడి ఉండాలి. వాక్యానికి భిన్నంగా వ్యతిరేకంగా మనం చేస్తున్నామంటే మీరు విశ్వాస మార్గంలో నుంచి ఏమైపోయినట్టండి? తొలగిపోతున్నట్టే కదా. సోదర సోదరిమణులారా గమనించండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఐదో వచనం. ఆయన 7వ అధ్యాయము 5 51 51 కూర్చోదున్నాను. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా. అంటే ఈరోజు ప్రజానికి ఏమైపోయారంటే దేవుని వాక్యానికి ఎప్పుడూ చోటెవరు, కానీ మానవ పద్ధతులకు మాత్రం చాలా ఇస్తాం. అంటే మీరు ఎంతమంది క్రిస్మస్ ట్రీ తీసుకొచ్చి పెడతారు నాకు తెలియదు, కానండి మనల్ని ఆల్మోస్ట్ పెడతారండి క్రిస్మస్ ట్రీ. ఎవరు చెప్పమన్నాడు మీకు ట్రీ పెట్టమని? దేవుడికి చెప్పాడా? క్రిస్మస్ ట్రీ పెట్టమని దేవుడు చెప్పాడా? దానికి స్టార్ ఎట్రా ఆయన దేవుడు చెప్పాడా? పండగ చేయరని దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పారండి? దేవుని వాక్యానికి మనం ఎప్పుడు లోపరచలేదండి. ప్రారంభంలో లోపరిచారు. నిజం చెప్తున్నాను, మీరు రక్షణ పొందుకున్నప్పుడు కలిగే అనుభూతి మీకు ఇప్పుడు ఉందా? రక్షణ పొందుకున్నప్పుడు ఆనందం వచ్చింది కదా, నిజమే నా ప్రభు నా పాపాల కోసం చనిపోయాడు, నా నిమిత్తం చనిపోయాడు అని విశ్వసించి బాప్తిజం పొందుకున్నప్పుడు ఎంత ఆనందం కలిగింది. ఈ ఆనందం ఎల్లప్పుడూ ఉండాలొద్దా? కొడుకు పుట్టాడండి, లేక చాలా సంవత్సరాలు కొడుకు పుట్టాడండి. పుట్టినప్పుడే సంతోషం ఉంటుందా? చచ్చిన దాకా సంతోషం ఉంటుందా? కొడుకు పుట్టాడండి చెప్పండి. కొడుకు పుడితే సంతోషం ఏంటి? ఎన్నో సంవత్సరాలకి ఏదో BMW కార్ కొనాలనుకున్నారు, డబ్బులు పేదోడు ఏదో ఒక రీతిగా చాలా దినాల తర్వాత చాలా సంవత్సరాలు కొన్నారు. ఆ సంతోషం ఆ క్షణం ఉంటుందా? దాన్ని అపురూపంగా చూసుకుంటారు లేదా? ఒక కారును చూసుకుంటాం, కొడుకుని చూసుకుంటాం, ఈ ఆనందం అందులో చూసుకుంటారు మీ ఆనందాన్ని. మరి దేవుని వాక్యంలో బాప్తిసం పొందుకున్నప్పుడు నా ఆనందం రాను ఎందుకు పోతుందో ఆలోచించారా? ఎందుకు పోతుందంటే మనుషులు చూసి మీరు పాడైపోవడం, దేవుని వాక్యమందు సంతోషం లేని వారిగా మీరు ప్రవర్తించడం. నిజం చెప్పాలంటే సంతోషం ఎక్కడో లేదండి, దేవుని యందు మాత్రమే ఉందండి. ఆలోచించండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో మాట చెప్తాడు, సంతోషం గల మనసు
సామెతలు 15 చూద్దామండి. సామెతల గ్రంథంలో మంచి మాట, ఒక మాట. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయనంటది. ఇంకొక మాట ఉంటుంది, సంతోష హృదయము అమ్మా ముఖమునకు తేటనిచ్చెను, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోతుంది. ఈరోజు నిజం చెప్పాలంటే మీ ఆత్మల్ని దేవుని వాక్యం మందు సంతోషం లేక ఏం చేస్తుంది తెలుసండి, నల్లగొట్టేసుకుంటున్నాం. ఎన్నో వచ్చినండి అది? 13 వచ్చిన. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చెను. నిజంగా వాక్యం మందు మీరు ఆనందిస్తున్న ఏమో తెలుసండి, మీ ముఖము వెలిగిపోతుంటది. లేమిలో కూడా ఆనందిస్తారు, కలిమిలో ఎవరైనా ఆనందిస్తారు. కలిమంటే ఏంటండి? సంపద. లేమంటే ఏమీ లేనప్పుడు కూడా ఆనందంగా ఉంటారండి. ఆలోచించండి. చూడండి, ఇద్దరేమో ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఒకడెవరో పరిసేయుడు, మరొకడు సొంకరి. ఎవరో మొహాలు వెలిగిపోతే వచ్చాయి బయటికి. పరిసేయుడు ముఖమా? పరిసేయుడు మొహం అయితేనండి వాడిపోయినట్టుకుంది. కానీ వీడి మొహం చాలా ఆనందంగా వచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మన ఎమోషన్స్ అంతా చెప్పుకున్నాం, మన పొరపాట్లు అవన్నీ ఒప్పుకొని ఎదురుగా వచ్చామో దేవుడు క్షమిస్తాడనే మనస్తృప్తితో వచ్చినప్పుడు మనకు చాలా సంతోషంగా, మన ముఖం కూడా బ్రైట్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకు సంతోషం ఉంటుందో మొహం ఎలా ఉంటుంది? బ్రైట్ఫుల్గా ఉంటుంది లేదా? కానీ నిజానికి ఆయన సంతోషించలేదు. దేవుడు పరిసేయుడు. సంతోష హృదయం ముఖమునకు తేటనిస్తుందట. నిజంగా మీరు దేవుళ్ళు ఉంటే ఈ శరీర సంబంధమైన చిన్న చిన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు వాటి బట్టి మీరు దుఃఖపడరు. దేవుడు నా దేవుడు నాకు ఏదో ఒక రీతిగా మార్గం చూపిస్తాడు, నా కష్టాలు తొలగిస్తాడు, నా ఇబ్బందులు తొలగిస్తాడు అంటే మీరు ఏం తెలుసండి? ధైర్యంగా ఉంటారు. అలా ఉంటే మీ ఆత్మ ఎప్పటికీ నలిగిపోదు. కానీ ఈరోజు మీరు ఆత్మానుసారంగా చూస్తే దేవుళ్ళని స్ట్రాంగ్ ఉన్నారా, నలిగిపోయారా? ఎందుకు మనకు ఆత్మలోని ఆనందం లేదో తెలుసా? వాక్యమందు నిజంగా మనకి ఏంటి సంతోషపడట్లేదు. వాక్యం ఏంటంటే మంచి వాక్యం దేవుడు నాకు చెప్పాడు. ఈరోజు నా మనసును, నాకున్న బాధను తొలగించే వాక్యం చెప్పాడు, నా పొరపాట్లు ఎత్తి చూపు వాక్యం చెప్పాడు, నన్ను దిద్దుకోవడానికి మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు అని ఒక మంచి ఒక ఫీల్ మనకు కలగాలి. అలా కలగలేనప్పుడు చేసేదంతా కూడా నాటకీయంగానే ఆరిపోద్ది. ఆదివారం ఆరాధనకు వచ్చేది కూడా నాటకీయత, ఇది కూడా నాటకీయతేనా? అదే కేవలం వచ్చి వెళ్ళిపోతాను. కానీ ఆత్మీయత ఎక్కడ ఉందండి? కనుక ప్రియులారా, ఆత్మీయతగా ఉండాలంటే వాక్యాన్ని బట్టి మీరు ఆనందించండి. వాక్యం చెప్పిన పనులే చేయండి. వాక్యానికి భిన్నగా ఏది ఒక మాట జవదాటండి. దాటారా మనలో ఏమైపోతుంది తెలుసా? ఏదో సామెత ఉంటుంది మన తెలుగు పద్యం, కడవల పాలులోని ఎంత విషం వేస్తే విరిగిపోద్దట. ఆ తెలుగు సామెత, తెలుగు పోయం తెలుసు కదా, ఏదో మంచి పోయానండి, తెలుగు పోయం ఉంటుందమ్మా. అది గండెడు కడవ పాలు లేదంటారు సంథింగ్. చాలా కాలం నేర్చుకుని వదిలేసాం కదా. అది ఒక కుండ పాల్లో ఒక చిన్న చుక్క విషం వేస్తే ఏమవుద్దట? వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్న నీలో ఆత్మఫలాల్లో కూడా ఇదో బాగా ఉంటుందండి. ఇది ఆనందం, సంతోషం అనేది. అంటే సంతోషం పదం తెలుగులో వాడాడు, కానీ నిజం చెప్పండి అది మూల పదానికి వెళ్తే అది ఆనందమే. ఆత్మఫలాల్లో కూడా అది ఉంటే నిజంగా మీరు చాలా 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 ఏంటి జాయ్ఫుల్గా ఉంటారు అన్నమాట. అంటే ఉల్లాసంగా ఉంటారు దేవుడి సన్నిధిలో. అది లేదు కాబట్టి మనం ఏమైపోయింది ఈరోజు ఆత్మలో ఎలా బలహీనం అయిపోతున్నా, ఆత్మలో ఎలా వీక్ అయిపోతున్నా కూడా తెలియట్లేదు. ప్రియులారా, ఈరోజు మనుషులని మీరు చూడడం ప్రారంభించారు, మనుషుల ఆలోచనలు వినడం ప్రారంభించారు. అందుకే మీ ఆత్మ నలిగిపోతుంది. అప్పులతో నలిగిపోతున్నారు, అనారోగ్యాలతో నలిగిపోతున్నారు, అంతేనా? అనేక రకరకాల సమస్యలతో మీరు నలిగిపోతున్నారు. అనేక రకాల ఇబ్బందులతో మీరు అందరూ ఏమైపోతున్నారు? మీరు మానసికంగా కృంగిపోతున్నారో లేదా? అలా కృంగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యం ముందు విశ్వసించండి. వాక్యం మనకి ధైర్యాన్ని ఇస్తుందండి. దేవుడు మనతో ఉన్నాడని భరోసానిస్తుంది. దేవుడు నీ శ్రమను వింటున్నాడు, దేవుడు నీ కష్టంలో తోడున్నాడు, దేవుడు నీకు ఏం చేస్తాడు? ఆనందాన్ని ఇస్తాడని ఒక ఆలోచన ఇచ్చినప్పుడు నీ ముఖం ఎప్పుడు వెలిగిపోతుంటది. అలా లేనప్పుడు మనం చేసేవన్నీ ఏమైపోతాయి? అందుకని ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పుకొస్తూ అపోస్తల కార్యాలు 7 అధ్యాయం 51లో
వాక్యాన్ని తృణీకరించే వాళ్ళ కోసం, వాక్యమందు సంతోషం లేని వారి కోసం చెప్పుకొస్తూ వాళ్ళు శరీరానికి సున్నతి చేసుకున్నారట. ఏంటి? రహస్య భాగానికి సున్నతి చేసుకున్నారు, కానీ దేనికి సున్నతి చేసుకోలేదంటే అపోస్తల కార్యాలు 7:51 7:51 ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వారి మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఏం చేస్తున్నారట అంటే, ఇప్పుడు చెవులకి హృదయానికి ఏం చేయాలట? సున్నతి చేయాలి. దాన్ని లోపరచట్లేదు. సున్నతి అంటే విధేయత సూచన కదండి. అబ్రహాము దేవుడికి లోపడినందుకు గుర్తుగా ఏమి ఇచ్చాడు? సున్నతి ఇచ్చాడు లేదా? ఇప్పుడు వీళ్ళు హృదయానికి చెవులకు సున్నతి చేయబడలేదు, అందుకే దేవుడి వాక్యాన్ని ఏం చేయట్లేదు, వాళ్ళు వినటం లేదండి. సోదర సోదరములారా, నేను చెప్పొచ్చేది ఒకటే, వాక్యం ఉంది, మీకు సంతోషం ఉంది. ఆ వాక్యానుసారం చేసినప్పుడే నిజమైన ఆనందం మీరు కలుగుతుంది. అది మానేసి మీరు ఏది చేసినా సరే అది సంతోషం తాత్కాలికమైనది, బాహ్య సంబంధమైనది. ఆత్మ సంబంధమైన ఆనందం అనేది అంతరంగానికి సంబంధించింది. అదేం చేస్తుందంటే, నీలో దుఃఖాన్ని వచ్చినా సరే ఆ దుఃఖాన్ని ఏం తెలుసండి? ఆనందంగా మార్చేస్తుంది. నీలో ఏ ఇబ్బంది ఉన్నా సరే దేవుడు ఉన్నాడనే ధైర్యాన్ని ఇచ్చి నేను ముందుకు ఏం చేస్తుంది? అది నడిపిస్తుంది. ఆలోచించండి, అనేక రకాల పరీక్షలు మనకు ఎదురైనప్పుడు కూడా మీ విశ్వాసం అదేం చేస్తుంది? మీకు ఒక ఆనందాన్ని, పట్టుదలని ఇస్తుంది. ఇదే ఆఖరి మాట చూసి ముగిద్దాం. యాకోబు పత్రిక 1:2-3 చూసి ముగిద్దాం. యాకోబు పత్రిక ముగించేద్దాం. యాకోబు పత్రిక 1:2-3 సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి. ఏమించుకోవాలట? ఇప్పుడు మనం 2025లో ప్రోగ్రాం చేయబోతున్నాం. ఏ ప్రోగ్రాం చేయబోతున్నాం? ఏం చేయబోతున్నాం అండి? 3 దినాలు దేవుని వాక్యాన్ని అనేకులకు వినిపించిన ప్రోగ్రాం చేసా లేదా? ఆ ప్రోగ్రాం మొదలుకొని డిసెంబర్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటికీ కొంత అమౌంట్ అనేది మనం వేసుకుందాం అంటున్నాం. కానీ అదేంటో కానీ ఇప్పుడు డిసెంబర్లో మనం 3rd వీక్ 2nd వీక్ వస్తాం. ఎప్పటికొచ్చి కొందరైతే అస్సలు మిన్నకున్నారండి, ఎవ్వరు చలనం లేదు. ఎందుకంటే ఇలాగ దేవుడు పరిచయం చేస్తే మీకేం రాదండి? ఈ తాత్కాలిక సునకానందం రాదు, సంతోషం రాదు కదా. మనకు సంతోషం కావాలి. ఈ సంతోషంగా ఉన్నదానికి ఇంకేమైనా ఇన్వెస్ట్ చేస్తారు, బట్టలని, తిండి అని, ఏదని. కానీ దేవుని పరిచర్య అంటే ఒప్పుకోవట్లేదండి. మనకి శోధన వచ్చినప్పుడే వాళ్ళు ఎలా ఉన్నారట? ప్రియులరా, నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించింది నెరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందాన్ని కలిగిస్తుందట. ఇది దేవుడి కోసం ఉన్నదంతా దేవుడి కోసం ఖర్చు పెడదాం. అలా ఖర్చు పెట్టడంలో, దేవుడి కోసం శ్రమ పడటంలో, దేవుడి కోసం వాళ్ళు ముందుకొచ్చి ప్రాణాలు అర్పించడంలో ఆనందాన్ని చూశారు. ఆత్మలో ఆనందం చూశారు. మనం ఇప్పుడు ఎక్కడ ఆనందం చూస్తున్నాం? ఈనాటి క్రైస్తవులు ఎక్కడ ఆనందం చూస్తారు తెలుసండి? దేవుడిలో శ్రమపడి ఆనందించడం చూడట్లేదు. మనకు మనం ఆనందపడే, సంతోషపెట్టే కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈరోజు క్రిస్మస్ పేరుతో చేసేదంతా కూడా బాహ్య సంబంధమైన తాత్కాలికమైన సంతోషాలే, కానీ శాశ్వత కాలం మీ హృదయాంతరాలు నిలిచిపోయి ఆనందం అయితే కలుగుతుందా? సూటిగా ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీరు బట్టలు వేసుకుంటే ఆ రోజుకే ముచ్చట, అందరినీ పిలిచి భోజనాలు పెడితే ఆ రోజుకే ముచ్చట, అంతేనా? దీనివలన మీ ఆత్మ బలపడుతుందా? కానీ శ్రమలు వచ్చినప్పుడు నిజంగా మీకు ఆనందం కలుగుతుందా? మీరు కష్టాలు పడ్డారు, దేవుడి కోసం ఇవ్వడం ద్వారా మీరు కొన్ని ఇబ్బందులు పడ్డారండి, దేవుడి కొరకు ఇవ్వడం ద్వారా ఇబ్బందులు పడ్డారండి. అప్పుడు మీకు ఆనందం కలుగుతుందా, బాధ కలుగుతుందా? ఏం కలుగుతాయి చెప్పండి? బాధే కలుగుతుంది. ఓపెన్ మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం వాక్యమందు విశ్వాసం లేదు. మనం హృదయానికి చెవులకు సున్నతి చేయడానికి లోపరచలేదు దేవుడికి. యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరిస్తున్నాం. అందుకనే ఇగో దేవుడి నిమిత్తం కలిగే శ్రమ అయినా, బాధ అయినా, ఉపద్రవమైన సరే ఇది మనకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఎందుకు వచ్చింది ఈ కష్టం? అందరిలా నేను కూడా సైడ్ అయిపోద్దు బాగుండు కదా, అందరిలా నేను కూడా వెనక్కి వెళ్ళిపోద్దు బాగుండు కదా, ముందుకెందుకు వచ్చాడు సేవ కోసం? మీరు ఫీల్ అవుతున్నారా? అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే
మీరు మనుషుల ఆలోచనలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటాడు కదా సువార్తలు యేసుక్రీస్తు. యెషయా గ్రంథం కూడా చెప్తాడు, మనుషులు కల్పించిన కట్టడలను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే దేవుని కొరకు శ్రమ పడవలసిన క్రైస్తవులు వాక్యాన్ని బట్టి నడిస్తే శ్రమేనండి. నిజంగా వాక్యానుసారం వెళ్తే ఆకలి దప్పులు, అవమానాలు, నిందలు, శ్రమలు, బాధలు, వీటికంటే హృదయంలో ఎప్పటికీ తొలగిపోని ఆనందం అనేది శాశ్వతంగా ఉంటుంది. సంతోషం అనేది టెంపరీగా ఉంటుంది. గమనిస్తున్నారా? దేవుడి కొరకు మీరు ఇది చేశానన్న ఆనందం మీలో ఎప్పుడైనా ఉందో పర్మనెంట్గా? అది లేనప్పుడు ఈరోజు చేస్తున్న ఈ అడవుడంతా కూడా నటన. ఇదేంటండి? ఇది దేవుడి పేరు చెప్పి దేవుడు ఆనందిస్తారు లేదుగా నేను సంతోషించాలని చెప్పి మీరు చేస్తున్న పెద్ద గ్యాంబ్లింగ్, మోసేనా? మిమ్మల్ని మీరు మోసపరుచుకునే చర్యనా? అవునా కాదా? కష్టాల్లో ఆనందించారట. వాక్యం నిజంగా అర్థమవుతానండి. ఆ కష్టాలు నిజంగా మీకు ఆనందాన్ని ఇస్తాయట. శ్రమలు మిమ్మల్ని ఏం చేస్తాయి? అత్యధికమైన మహిమలోకి తీసుకెళ్తలేదా? పిల్లల కోసం అప్పులు అయిపోయావు అనుకో, అది నీకు కృంగదీస్తుంది. భార్య కోసం అప్పులు అయిపోతే నేను కృంగదీస్తుంది. ఇంట్లో వాళ్ళ కోసం ఇంకేదైనా కష్టాలు పడదు, అది నేను కృంగదీయొచ్చేమో. టెంపరీగా ఉంటే సంతోషం. కానీ అప్పులు చేసి టీవీలు కొని, అప్పులు చేసి బైకులు కొని, అప్పులు చేసి నగలు కొని, అప్పులు వచ్చేసి ఏవేవో కొంటారు. తర్వాత దానివల్ల తిప్పలు ఉంటాయి లేదా? పెద్ద ముప్పు కూడా ఉంటుంది. అది దేవుడి కోసం చేశారనుకోండి, అప్పు చేయమని నేను అనట్లే సుమా. నేను ఎప్పుడు అలా ఎంకరేజ్ చేయను. దేవుడి కోసం అప్పు చేసేవాడిని నేను ఎంకరేజ్ చేయను. నీకున్నది దేవుడి కోసం మాత్రం. అలా ఇచ్చినప్పుడు ఇబ్బంది ఏర్పడదు. ఆ ఇబ్బందుల్లో కూడా కలిగే ఆనందం ఉంటుంది. అది నిజమైన నువ్వు భక్తుడు అని నేను నిరూపిస్తుంది. నీలో భక్తిని అది ఏం చేస్తే తెలుసండి, అది బయట పెడుతుంది. నీ భక్తి ఎప్పుడంటే కష్టాల్లో కూడా దేవుని వాక్యం కోసం నిలబడ్డప్పుడు కలిగే తృప్తి ఉంది చూసారా? సంతృప్తి, ఆనందం, అది ఆత్మలో. అది ఎవడు కొట్టేలేడండి. అది ఎవడు మీ దగ్గర నుంచి తీసేయలేడు. ఎందుకంటే అందరిలాగా చిన్న చిన్న సరదాలకి, చిన్న చిన్న సంతోషాలు ఉబ్బు దెబ్బకు మనుషులు కాదు. దీనికంటే మహాలోకం ఒకటి ఉంది, నిత్య ఆనందం. అక్కడెక్కడ? పరలోకం. దానికోసం ఎప్పటి నుంచి రెడీ అవుతుంది మన మనసు. అందుకోసమే వారు కలిగే శ్రవణంలో ఏం చేశారట? మహానందం అని ఎంచుకున్నారట. విశ్వాసంలో ఉన్నప్పుడు, వాక్యానుసారంగా వెళ్తున్నప్పుడు కలిగే శోధనలు ఏంటంటే లేదా? ఇప్పుడు సెమినార్ పెట్టాం, డబ్బులు ఇవ్వండి ఎవరు ఇవ్వట్లేదు. దాని బదులు మనం ఇంక దేనికో ఇన్వెస్ట్ చేస్తున్నాం. బడ్జెట్ అంతా పరిచయం చేస్తాం. మనం సువార్తకి వెళ్ళారు ఏంటంటే ఎవరు రాలేదు. ఎందుకంటే మహానుభావులు అండి, దేవుడికి టైం ఇచ్చే మహానుభావులు ఉన్నారట. అపవాది గారి దగ్గర పర్మిషన్ ఇవ్వలేదట, అందుకే రావడం మానేశారు కొందరు సువార్తకి. వాళ్ళ బాసు పర్మిషన్ ఇవ్వలేదట. ఎవరట అది? అపవాది గారు పర్మిషన్ ఇవ్వలేదండి వాళ్ళ బాసు. అందుకే మన బాస్ దగ్గర రావడం మానేశారు. ఎవరు మన బాస్? ఎవరు? యేసుక్రీస్తు. అంటే అటు లోకాన్ని చూపించి మిమ్మల్ని మాయం చేస్తాడు, నిజంగా మనకు పరలోకాన్ని ఇచ్చేస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు. నిన్న చాలా మంది రాలేదు సువార్త. క్రమక్రమంగా విశ్వాసం తగ్గిపోతుంది, భక్తి తగ్గిపోతుంది. అంటే దేవుళ్ళు ఆనందించేవారు లేరు, వాక్యాన్ని బట్టి సంతోషించి ఆనందించేవారు లేరండి. మనుషుల యాక్టివిటీస్ బట్టి చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న సంతోషాలకి, వాటికి మీరు ఆనందిస్తూ దేవుని వాక్యానికి పాత్ర వేసేస్తున్నారు. దేవుని వాక్యాన్ని సమూలంగా తొలగించుకుని జీవితాన్ని నష్టపరుచుకుంటారండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే నేనేం చెప్తున్నానంటే, క్రిస్మస్ అని పేరుతో నాటకాలు వద్దండి. మనకి ఆత్మీయత చూపించండి కుదిరితే. ఆత్మీయత అంటే ఏంటిది? దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మనం ఏం చేయాలి? చేసి అనేకులు చచ్చేలాగా, మనం చచ్చేలాగా, చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరినీ దేవుడి కోసం ఏం చేయాలి? నడిపించవద్దా? వాళ్ళందరూ రక్షించే ప్రయత్నం చేయాలి. పురుకొల్పుదాం. కొందరినైనా ఏం చేయాలండి? విశ్వాసం ద్వారా పురుకొల్పుదాం. కొందరినైనా పౌరుషం వచ్చేలాగా చేసి, ఈ మాటలు మీకు ఎందుకు మాట్లాడుతుంటే కొందరికైనా పౌరుషం వచ్చి దేవుడి కోసం బ్రతకాలని, ఈ మాటలు మీలో ఒక చైతన్యం కలిగించాలండి. ఈ మాటలు నిజం చెప్పాలంటే కొంత మిమ్మల్ని పిలిచి కొట్టి తిట్టినట్టుగా ఉంది కదా, మీరు అలాగే ఫీల్ అవుతారు. కానీ ఈ మాటల ద్వారా కనీసం మీలో ఒక చైతన్యం వచ్చి నిజంగా ఆత్మలో ఆనందాన్ని వెతుక్కునేవారుగా, లోకంలో శారీరకమైన ఆనందాన్ని వెతుక్కునే కాకుండా ఆత్మలో ఆనందాన్ని వెతుక్కునేవారుగా
ఆ శాశ్వత ఆనందం సంపాదించుకునే వరకు ఉండాలని చేసే ప్రయత్నమే కానీ మిమ్మల్ని తిట్టాలని కొట్టాలని మిమ్మల్ని ఏదో దూషించిన ప్రయత్నం కాదు. మీరు ఎలా వాక్యంలో సంతోషం లేకుండా పాడైపోతున్నారో, మీరు వాక్యం ముందు ఎలా తప్పించుకుంటున్నారో, మీ జీవితాలు ఎలా దిగజారిపోయో. ఇందాక ఒక మాట సామెతల 15:13 వచ్చిన ఏముంది? సంతోషం గల హృదయము ముఖమునకు తేటనిచ్చును, ఇంకేముందని తర్వాత మనోదుఖము ఆత్మను. ఈరోజు మన ఆత్మలో అనేక రకాల చింతలు పెట్టేసుకుంటున్నాం, నలగొట్టేసుకుంటున్నాం దేవుళ్ళలో. అంటే రకరకాల టెన్షన్స్ పెట్టుకున్నాం, రకరకాల చింతలు పెట్టుకుని ఆత్మను నలగొట్టుకున్నాం. కానీ నిజంగా విశ్వాసపరుడైతే ఏం చేయాలి తెలుసండి? శోధనలోనే ఆనందిస్తారట. అంటే వాక్యమన నిలిచి ఉంటే, వాక్యం కొరకు బ్రతుకుతుంటే, వాక్యానుసారంగా ఉంటే దాని ద్వారా కలిగే ఆనందం మీకు కలిగే శోధనలో కూడా ఏమొస్తుందట? మీకు ఒక శక్తిని ఇస్తే మిమ్మల్ని ఒక చోదక శక్తిలో ముందుకు నడిపిస్తుంటే, ప్రియులారా మీ ఆత్మ ఇప్పటికే నెలిగిపోద్దా? నాకు తెలిసి ఇప్పుడు ఆత్మలని ఏమైపోయాట? నెలిగి పెద్దకి ఇస్త్రీ చేస్తున్నాను గట్టిగా. వాక్యం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గట్టిగా చేస్తున్నాం. మరి ఎందరి బట్టలు మరి నీట్గా ఉంటాయో తెలియదు, నలిగిపోకుండా మళ్ళీ ఆత్మలో. దేవుడి కోసం ఎందరు నిలబడతారో తెలియదు. నిలబడితే దేవుడి స్తోత్రం, నిలబడిపోతే మాత్రం తప్పించుకుంటాం. సో కనుక క్రిస్మస్ అనే పేరుతో మనం ఆత్మీయతకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీస్తు పుట్టాడని ఆనందం, శాశ్వత ఆనందం ఆనందించమంటున్నాడు. ఎప్పుడు ఆనందించమన్నాడు? ఆ క్షణమే కాదు, క్రీస్తులో ఉన్నవాడు అనుక్షణం కూడా ఆనందిస్తాడు. ఈ క్షణం ఏదో ఆనందించి క్రీస్తు పుట్టాడని వెళ్ళిపోవడం కాదు. క్రీస్తు నీలో పుట్టినప్పుడు, ఆయన స్వరూపంలో ఏర్పడినప్పుడు, ఆ స్వరూపంలో అనేకలు తీసుకొచ్చేంతవరకు కూడా మనం నిరంతర ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది? ఆత్మలో ఆనందం ఉంటుంది. అది లేకపోతే ఇదంతా కూడా భక్తి పేరుతో చేస్తున్న నాటకీయత, నాటకం అంతా ఒక బూటకం. భక్తి పేరుతో చేస్తున్న ఒక బూటకం, ఒక నాటకం. కానీ ఆత్మీయత ఇది మాత్రం అయితే కాదు. కనుక మీరు ఎలా ఉండాలనుకున్నారు? అందుకే వాక్యానికి లోపడండి. సేవ అంటే ఎన్ని పనులను పక్కన పెట్టండి, దేవుడి కొరకు ప్రాణాలు ఇవ్వండి. వాక్యమే నా జీవితంలో ప్రాధాన్యత అనేవి మీ భక్తి ద్వారా, మీ మాట ద్వారా, చేత చూపించండి. అప్పుడు నిజమైన ఆనందాన్ని, సంతోషం మీరు చూస్తారు. మొదటి శతాబ్ద భక్తుల వలె మీ హృదయంలో కూడా, మన మనసులో కూడా నిజమైన ఆనందాన్ని అనుభవిస్తూ, ఆ పరలోక ఆనందాన్ని అనుభవిస్తూ దేవుడి దగ్గరికి చేరుకుంటారు. నిత్య సంతోషాన్ని, నిత్య ఆనందాన్ని ఏం చేస్తారంటే అక్కడ ఎందుకంటే ఇక్కడ నా పదాలు కూడా నిత్య సంతోషం అంటున్నాం. అంటే ఈ సంతోషం టెంపరీని, నిత్యం ఉండే దగ్గరికి వెళ్ళాలంటే వాక్యాన్ని పట్టుకొనే వెళ్ళండి. మనుషులు పట్టుకోకండి. కష్టాలు, శ్రమలు ఎవరికైనా వస్తాయి. నమ్ముతూ నీకు వస్తాయి, నమ్మలేడానికి వస్తాయి. కానీ కష్టాలు, శ్రమలు వచ్చేవేంటంటే నీలో దేవుడిలో బలపడడానికే, నీ ఆత్మలో ఆనందం కోసం గుర్తెరిగితే దేవుడి కోసం చావడానికే సిద్ధపడిపోయారు మొదటి శతాబ్దం వారు. నువ్వెంత నేనెంత, ఇంకా దానికి ఆ స్టేజ్కి ఎప్పుడు వెళ్తాం? దేవుడి కోసం ప్రాణాలు పెట్టాలేదా? మనం ఇంకా ఆ స్టేజ్కి ఎప్పుడు వెళ్తాం? వాక్యం అంతా సంతోషం లేకపోతే, ఇర్మియా గారి కాలం నాటికి వాక్యం తృణీకరించినట్టుగా, అపోస్తుల కాలం నాటికి వాక్యం వినటందు శ్రద్ధ లేని వారుగా, చెవుల్ని హృదయాలు మూసుకున్న వారుగా మనం ఉంటే, మనుషులు వాళ్ళు వీళ్ళు చూసి చేయడం ప్రారంభిస్తే నీ జీవితం నాశనం అయిపోవడం తప్పించి ఆత్మలు అయితే మీరు ఎదగలేరు, వర్ధిలేరు. కాబట్టి క్రిస్మస్ అని పేరుతో చేస్తున్న దాంట్లో ఆత్మీయతను వెతగాలంటే వాక్యానుసారంగా ఈ రోజులు ఏం చేయాలి అది చేయండి. మీకు గొప్ప ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. నిన్న గొప్ప సువార్త పెట్టాం, అందరూ కోల్పోయినారు. నిజం చెప్పండి, నిజమైన ఆనందం ఏవేరండి? కోల్పోయి రేపు 25 తారీఖున ఈ 25కి ముందు చేసి ఇదంతా నాటకీయతలు మాత్రం పార్టిసిపేట్ చేస్తారు జనాలు. హ్యాపీ హ్యాపీ మేరీ కానీ నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? ఆ హ్యాపీ ఎక్కడ ఉందండి? ఆ జాయ్ఫుల్నెస్ ఎక్కడ ఉంది? దేవుని వాక్యం కొరకు శ్రమ పడటంలో, దేవుని కొరకు కష్టపడటంలో, అనేకులు రక్షించడంలో, దేవుని చిత్తాన్ని జరిగించడం, నీకున్నదంతా కోల్పోవడంలోనే నిజమైన హ్యాపీనెస్. అదే కదా క్రిస్మస్ అంటే. అది లేనప్పుడు ఇవన్నీ కూడా నాటకమే. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య సోదరులు ప్రార్థన చేస్తాం.